ఒకే ఒక్క చిన్న అడుగు మీ మొత్తం జీవిత గమ్యాన్నే మార్చేస్తుందని మీరెప్పుడైనా ఊహించారా? ఆడియో ఇన్సైట్స్కు మీకందరికీ సాదర స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. మనందరి జీవితాల్లో ఎన్నో కలలుంటాయి, ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. కానీ వాటిని చేరుకునే క్రమంలో మనం ఎక్కడో ఆగిపోతుంటాం. ఈరోజు జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకం ద్వారా మన జీవితాలను ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలో ఒక సరికొత్త దృక్కోణంలో తెలుసుకుందాం. మీ హృదయాలను తాకేలా, మీ ఆలోచనలను జాగృతం చేసేలా ఈ ప్రయాణం సాగుతుంది. రాత్రి సుమారు 11 గంటలు అవుతోంది. అభయ్ తన చిన్న గదిలో కూర్చుని చేతిలో ఉన్న మొబైల్ స్క్రీన్ను అలా పైకి కిందకి స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా రేపటి నుండి నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాను అని తనలో తాను గట్టిగా అనుకున్నాడు. రేపటి నుండి ఖచ్చితంగా వ్యాయామం మొదలు పెడతాను, ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తింటాను, ఎప్పటి నుండో అనుకుంటున్న నా డ్రీమ్ స్టార్టప్ కోసం పనిచేయడం ప్రారంభిస్తాను అని ఎన్నో గొప్ప ఆలోచనలు చేశాడు. కానీ ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ఆ ఆలోచనలు కేవలం ఆలోచనలుగానే మిగిలిపోయాయి. అభయ్ మరెవరో కాదు, మనలో చాలామంది లాంటి ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు. జీవితంలో ఏదో గొప్ప సాధించాలి అని తపన పడేవాడు. కానీ ఇంత పెద్ద జీవితంలో మార్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నప్పుడు అసలు ఎక్కడ నుండి మొదలుపెట్టాలి అన్న అయోమయం అతన్ని ఎప్పుడూ వేధిస్తూ ఉండేది. ఆ విపరీతమైన ఆలోచనల వల్లే అతను ఏ పని మొదలుపెట్టలేకపోయేవాడు. అలాంటి సమయంలో అతని స్నేహితుడు నిఖిల్ అతనికి జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. మొదట్లో అభయ్ ఆ పుస్తకాన్ని చూసి ఇదొక సాధారణ మోటివేషనల్ పుస్తకం అనుకున్నాడు. నిన్ను నువ్వు నమ్ముకో, ఎప్పటికీ వెనకడుగు వేయకులాంటి రెగ్యులర్ మాటలే ఇందులో కూడా ఉంటాయని భావించాడు. కానీ ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టిన తర్వాత అతని ఆలోచనా విధానం పూర్తిగా మారిపోవడం ప్రారంభించింది. అందులో పెద్ద పెద్ద విజయాల గురించి కాకుండా మనం రోజూ చేసే అతి చిన్న మార్పుల శక్తి గురించి వివరించబడింది. ఆ చిన్న మార్పులు మెల్లమెల్లగా పెరిగి ఒకరోజు ఎంతటి అద్భుతమైన విజయంగా మారతాయో అందులో చాలా స్పష్టంగా ఉంది. ఆ పుస్తకంలో మొదటి అంశం అటామిక్ హ్యాబిట్స్, అనగా అతి చిన్న అలవాట్లు. ఆ అలవాట్లు ఎంత చిన్నవి అంటే వాటిని నిర్లక్ష్యం చేయడం చాలా సులభం. కానీ వాటిని ప్రతిరోజు చేయడం మొదలుపెడితే వాటి ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విషయం అభయ్ మనసుకు చాలా బలంగా హత్తుకుంది. ఈసారి పరిపూర్ణత మీద కాకుండా కేవలం నిలకడ మీద మాత్రమే దృష్టి పెట్టి ఒక ప్రయోగం చేద్దామని అతను నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే అతను ఏ గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. కేవలం ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే 5 నిమిషాలు స్ట్రెచ్చింగ్ చేయాలని మాత్రమే అనుకున్నాడు. కఠినమైన వ్యాయామాలు వద్దు, కేవలం 5 నిమిషాలు తన శరీరాన్ని కదిలించాలి అని మాత్రమే నిర్ణయించుకున్నాడు. మొదటి రోజు అతనికి ఇది చాలా వింతగా అనిపించింది. కానీ ఇది కేవలం 5 నిమిషాల పనే కదా అని తనను తాను సముదాయించుకుని వ్యాయామం చేశాడు. మెల్లమెల్లగా ఆ 5 నిమిషాల సమయం 10 నిమిషాలకు మారింది. శరీరం కొంచెం చురుకుగా మారిన తర్వాత ఉదయం పూట ఒక మంచి పుస్తకం చదవడం ద్వారా రోజును ఎందుకు ప్రారంభించకూడదు అని అతనికి అనిపించింది. ప్రతి ఉదయం 10 నిమిషాలు పుస్తకం చదివే అలవాటును అతను ప్రారంభించాడు. మొదట్లో ఇంత చిన్న అడుగులు వేస్తున్నందుకు అతనికి తన మీద తనకే నవ్వు వచ్చేది. కాని అప్పుడే అతనికి ఆ పుస్తకంలోని ఒక గొప్ప వాక్యం గుర్తుకు వచ్చింది. అలవాట్లు అనేవి మనల్ని మనం మెరుగుపరుచుకునే క్రమంలో చక్రవడ్డీ లాంటివి అని జేమ్స్ క్లియర్ చెప్పారు. డబ్బు మీద వడ్డీ ఎలాగైతే మెల్లమెల్లగా పెరిగి ఒకరోజు పెద్ద మొత్తంగా మారుతుందో మన అలవాట్లు కూడా అలాగే రెట్టింపు అవుతాయి. ఆ 10 నిమిషాల చిన్న మార్పులే ఒకరోజు తనను తను కోరుకున్న అత్యుత్తమ వ్యక్తిగా మారుస్తాయని అభయ్ తనకు తాను నచ్చజెప్పుకున్నాడు. అలా ఒక నెల గడిచిపోయింది. ఒక్కరోజు కూడా మానకుండా అతను తన చిన్న అలవాట్లను కొనసాగించాడు. ఇప్పుడు అతని ఆలోచనా విధానంలో ఎంతో మార్పు రావడం మొదలైంది. ఒకప్పుడు మార్పు అనేది చాలా పెద్దగా ఉంటేనే ఫలితం ఉంటుంది అని నమ్మిన అభయ్ ఇప్పుడు అసలైన బలం నిలకడలో ఉందే, కానీ తీవ్రతలో కాదు అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతను తన జీవితంలో మరో చిన్న మార్పు చేశాడు. రాత్రి నిద్రపోయే ముందు మొబైల్ వాడటం పూర్తిగా మానేశాడు. దానికి బదులుగా ఒక నోట్బుక్లో మరుసటి రోజు తాను చేయాల్సిన 3 చిన్న లక్ష్యాలను రాసుకోవడం మొదలుపెట్టాడు. 10 నిమిషాలు నడవడం, ఒక గ్లాసు నీళ్లు ఎక్కువగా తాగడం, తన స్టార్టప్ కోసం ఒక కొత్త ఆలోచన చేయడం లాంటివి ఆ నోట్బుక్లో రాసేవాడు. మెల్లగా అతనిలో ఆత్మవిశ్వాసం పెరగడం మొదలైంది. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన పనులన్నీ ఇప్పుడు చాలా సులభంగా అనిపించాయి. దానికి కారణం చాలా స్పష్టంగా ఉంది. అతను ఆ పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించాడు. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి జరిగింది. అందరూ ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అభయ్ దినచర్య కూడా పూర్తిగా పాడైపోయింది. ఒకప్పటి అభయ్కైతే ఇదొక మంచి సాకులాగా దొరికేది. అంతా పాడైపోయింది, ఇప్పుడు మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టడం చాలా కష్టం అని అతను ఆగిపోయేవాడు.
కానీ ఇప్పటి అభయ్ పూర్తిగా మారిపోయాడు. ఆ గందరగోళంలో కూడా అతను తన 2 నిమిషాల అలవాటుని ఏమాత్రం వదులుకోలేదు. ఒకసారి వదిలేసినా తప్పులేదు, కానీ వరుసగా 2 సార్లు ఎప్పుడూ వదిలేయకూడదు అని అతను పదే పదే తనకు తాను గుర్తుచేసుకున్నాడు. ఈ మాట అతని మనసులో బలంగా నాటుకుపోయింది. ఒకరోజు విరామం పర్వాలేదు, కాని 2 రోజుల విరామం ఒక మంచి అలవాటును పూర్తిగా నాశనం చేస్తుంది. అభయ్ జీవితం ఇప్పుడు చాలా ఉద్దేశపూర్వకంగా మారింది. అతను ప్రతి పని ఎంతో ఆలోచించి చేస్తున్నాడు. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి మొబైల్ చూసే సమయాన్ని గమనించడం మొదలుపెట్టాడు. ఇవన్నీ అతను ఒక్క రోజులో చేయలేదు. ప్రతి వారం కేవలం ఒకే ఒక్క కొత్త మార్పును తన జీవితంలో చేర్చుకుంటూ పాత అలవాట్లను కొనసాగిస్తూ వచ్చాడు. కొన్ని నెలల తర్వాత అతని స్నేహితులు అతని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. "నువ్వు పూర్తిగా మారిపోయావు మిత్రమా" అని ఒక స్నేహితుడు అన్నాడు. దానికి అభయ్ నవ్వి, "ఏమీ లేదు, ప్రతిరోజూ కేవలం 1% మెరుగుపడటానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను" అని బదులిచ్చాడు. ఆ మాట విని అతని స్నేహితులు అదొక సరదా మాట అనుకున్నారు. కాని అభయ్ నిజంగానే ప్రతిరోజూ కేవలం 1% మెరుగుదల కోసమే కృషి చేస్తున్నాడు. అతను తనలోని ఒక పాత చెడు అలవాటును కూడా వదిలేశాడు. అదే తనను తాను తక్కువ అంచనా వేసుకోవడం. "నా వల్ల కాదు, నేను చాలా బద్ధకస్తుణ్ణి, నాకు క్రమశిక్షణ లేదు" అని ప్రతికూలంగా ఆలోచించేవాడు. కాని ఇప్పుడు అలాంటి ఆలోచన వచ్చిన ప్రతిసారి ఈరోజు నేను 1% మెరుగ్గా మారగలనా అని తనను తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. దానికి సమాధానం అవును అని వస్తే ఆ దిశగా ఒక చిన్న అడుగు ముందుకు వేసేవాడు. అతని స్టార్టప్ ఆలోచన కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఒక రూపం సంతరించుకోవడం మొదలైంది. అతను మార్కెట్ పరిశోధన ప్రారంభించాడు, చిన్న స్థాయిలో దాన్ని పరీక్షించాడు. మొదటి 3 నెలల్లోనే అతనికి కొంతమంది మంచి క్లయింట్లు దొరికారు. ఇంత చిన్న అడుగులు ఇంత గొప్ప ఫలితాలను ఎలా ఇస్తాయా అని అతనే ఆశ్చర్యపోయాడు. ఒకరోజు అతను తన గది గోడ మీద ఒక వాక్యం రాసుకున్నాడు. "విజయం అనేది ఒక లక్ష్యం కాదు, అదొక వ్యవస్థ అని, అలవాట్లతోనే ఆ వ్యవస్థలు నిర్మించబడతాయని" ఆ వాక్యం సారాంశం. ఇప్పుడు అభయ్ మీద ప్రతిరోజూ గొప్ప పనులు చేయాలన్న ఒత్తిడి లేదు. తాను రూపొందించుకున్న ఆ చిన్న వ్యవస్థను ప్రతిరోజూ అనుసరించడమే ఇప్పుడు అతని పని. ఆ వ్యవస్థ ఎలాగోలా అతన్ని తాను చేరుకోవాల్సిన గమ్యానికి తీసుకువెళుతుందని అతనికి గట్టి నమ్మకం కుదిరింది. ఈ మొత్తం ప్రయాణంలో అభయ్ నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఏమిటంటే, మార్పుకు ప్రేరణ అవసరం లేదు, దానికి స్పష్టత మరియు నిలకడ మాత్రమే కావాలి. అతనికిప్పుడు మోటివేషన్ అవసరం లేదు, తాను ఏ అలవాటును ఎందుకు చేసుకుంటున్నాను అన్న స్పష్టత ఉంటే చాలు. "మీ జీవితం ఎలా మారింది" అని ఎవరైనా అతన్ని అడిగితే, "ఒక్క రోజులో ఏమీ మారలేదు, కానీ ప్రతిరోజూ కొంచెం కొంచెం మారుతూ వచ్చింది" అని అతను చెప్పేవాడు. అదే అటామిక్ హ్యాబిట్స్ గొప్పతనం. చూసేందుకు చిన్నవిగా కనిపించే ఆ మార్పులు కాలంతో పాటు కలిసి ఒక మహాద్భుతమైన మార్పును సృష్టిస్తాయి. అంతా ఒకేసారి మార్చేయాలి అని అనుకునేవారు తరచుగా అసలు ఆ పనిని మొదలుపెట్టలేరు. కానీ కేవలం 2 నిమిషాలతో మొదలుపెట్టేవారు ఒకరోజు 2 గంటల పాటు ఆ పనిని చేసే స్థాయికి ఎదుగుతారు. అభయ్కి ఇప్పుడు పర్ఫెక్షన్ మీద ధ్యాస లేదు. అతనికి కేవలం పురోగతి మాత్రమే కావాలి. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల కొద్ది కొద్దిగా ముందుకు సాగడమే అతనికి ముఖ్యం. ఒక చలికాలపు ఉదయం అభయ్ తన బాల్కనీలో వేడివేడి చాయ్ తాగుతూ కూర్చున్నాడు. చేతిలో మొబైల్ ఉన్నా అతను దాన్ని స్క్రోల్ చేయడం లేదు. గత కొన్ని నెలల్లో తనలో వచ్చిన మార్పులను అతను గమనించాడు. "నేను 10 కిలోల బరువు తగ్గాలి, లేదా ఒక గొప్ప వ్యాపారవేత్త అవ్వాలి లాంటివి కేవలం ఫలితాల మీద ఆధారపడిన లక్ష్యాలు" అని అతనికి అర్థమైంది. కానీ అసలైన మార్పు ఎప్పుడు వస్తుందంటే, నేను ఎలాంటి వ్యక్తిగా మారాలి అనుకుంటున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడే అని అతను తెలుసుకున్నాడు. ఒకరోజు అతని క్లయింట్ నుండి అతనికి ఒక చెడ్డ ఫీడ్బ్యాక్ వచ్చింది. "నీ పనితీరులో వృత్తిపరమైన నైపుణ్యం లోపించింది" అని ఆ క్లయింట్ చెప్పాడు. పాత అభయ్ అయితే ఆ మాటలకు కుంగిపోయి ఆ పని వదిలేసేవాడు. కానీ ఇప్పుడు అతను "నేను ఒక బాధ్యతాయుతమైన వ్యాపారవేత్తగా మారాలనుకుంటే ఈ విమర్శను ఎలా స్వీకరించాలి" అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఇక్కడే అతని గుర్తింపు ఆధారిత ఆలోచన విధానం మొదలైంది. అతను ఫలితాల గురించి భయపడకుండా తనలోని ఉత్తమ వ్యక్తిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. "నేను ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకునే వ్యక్తిని" అని అతను తనతో తాను చెప్పుకున్నాడు. అందుకోసం ప్రతిరోజూ 15 నిమిషాలు కొత్త విషయాలు చదవడం ప్రారంభించాడు. "నేను ఒక నెల రోజుల్లో ఈ పుస్తకం చదవడం పూర్తి చేయాలి" అని అతను ఎప్పుడూ అనుకోలేదు. చదివే అలవాటు ఉన్న వ్యక్తి ప్రతిరోజు ఎంతో కొంత చదువుతాడు కదా అని ఆలోచించేవాడు. "నేను చాలా క్రమశిక్షణ గల వ్యక్తిని" అని నమ్మి ఉదయం లేవగానే తన పడకను శుభ్రంగా సర్దుకునేవాడు. అది చాలా చిన్న పని అయినా తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే వ్యక్తిగా అది అతని ఉపచేతన మనసుకు ఒక గొప్ప సంకేతాన్ని పంపింది. "నేను ఎందుకు ప్రతిరోజు త్వరగా నిద్రలేస్తున్నాను అంటే నేను ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తిగా మారాలనుకుంటున్నాను" అని అతను చెప్పేవాడు. ఈ గుర్తింపు మార్పు అనేది అతని స్నేహితుడు రాహుల్కి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. "నేను నా అలవాట్లను మార్చుకోవడం లేదు,
నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుంటున్నాను అని అభయ్ తన స్నేహితుడికి వివరించాడు. ఒక వ్యక్తి నేను ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నదానికి, నేను ధూమపానం చేయని వ్యక్తిని అని చెప్పడానికి మధ్య ఉన్న మానసిక వ్యత్యాసాన్ని అభయ్ చాలా అందంగా వివరించాడు. ధూమపానం చేయని వ్యక్తిని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తన పూర్తిగా ఆ కొత్త గుర్తింపుకి అనుగుణంగా మారిపోతుంది. అభయ్ ఇప్పుడు ఒక పత్రిక రాసుకోవడం మొదలుపెట్టాడు. అందులో ప్రతిరోజూ నేను ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నానో ఆ దిశగా ఈరోజు నేను ఏం చేశాను అని రాసుకునేవాడు. అతని శారీరక భాషలో, అతని వేషధారణలో ఆత్మవిశ్వాసం ముట్టిపడేది. ఎవరినో మెప్పించడానికి కాకుండా తనను తాను గౌరవించుకోవడానికే అతను శుభ్రంగా ముస్తాబయ్యేవాడు. అతను రాత్రి 12 గంటల వరకు మొబైల్ చూడాలనిపిస్తే, నా లక్ష్యాల మీద దృష్టి పెట్టిన ఒక విజేత ఇలా రాత్రంతా మొబైల్ చూస్తూ కూర్చుంటాడా అని ప్రశ్నించుకునేవాడు. లేదని సమాధానం రాగానే ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ఆ తర్వాత అతనికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఒక గౌరవప్రదమైన సభకు వ్యాపారవేత్తగా అతనికి ఆహ్వానం అందింది. స్టేజి మీద మైక్ పట్టుకుని అతను మాట్లాడిన మొదటి మాట, నేనిక్కడ నిలబడటానికి కారణం నా విజయాలు కాదు, నా గుర్తింపు అని చెప్పాడు. నన్ను నేను ఒక నిరంతర విద్యార్థిగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఊహించుకున్నాను, అలాగే మారిపోయాను అన్నాడు. ఆ మాటలకు ఆ సభలోని వారంతా చప్పట్లతో హోరెత్తించారు. గుర్తింపును ముందుగా నిర్మించుకోండి, ఫలితాలు వాటంతట అవే వస్తాయి అన్నది ఇప్పుడు అభయ్ నమ్మిన సిద్ధాంతం. ఎవరైనా బరువు తగ్గాలి అని కేవలం లక్ష్యం మీద దృష్టి పెడితే ఆ బరువు తగ్గిన తర్వాత మళ్లీ తమ పాత అలవాట్లకు తిరిగి వెళ్లే ప్రమాదం ఉంది. కానీ తనను తాను ఆరోగ్యవంతమైన వ్యక్తిగా గుర్తించినవాడు ఎప్పటికీ తన ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాణ్ణి, నేను క్రమశిక్షణను ఆనందించేవాణ్ణి అంటూ అతను తన గుర్తింపును పూర్తిగా మార్చుకున్నాడు. అయితే జేమ్స్ క్లియర్ తన పుస్తకంలో వివరించిన బిహేవియర్ చేంజ్కి సంబంధించిన 4 సూత్రాలను అభయ్ తన జీవితంలో ఎలా అన్వయించాడో ఇప్పుడు చూద్దాం. ఈ 4 సూత్రాలు మన అలవాట్లను ఎలా శాసిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సంకేతం, కోరిక, ప్రతిస్పందన మరియు బహుమతి. ఈ 4 దశలే ఒక అలవాటు ఏర్పడటానికి పునాది లాంటివి. ఉదాహరణకు, అభయ్కి జర్నలింగ్ రాసే అలవాటు చేసుకోవాలని ఉండేది. కానీ రాత్రిపూట రాయాలనుకున్నప్పుడు అలసిపోయి నిద్రపోయేవాడు. ఇక్కడే అతను మొదటి సూత్రం సంకేతంని మార్చాడు. ఉదయం లేవగానే రాయాలని నిర్ణయించుకున్నాడు. తనకి ఇష్టమైన పెన్ను, పుస్తకం ఎప్పుడూ తన కంటికి కనిపించేలా బల్లమీద ఉంచాడు. దాన్ని చూడగానే అతనికి రాయాలన్న సంకేతం వెళ్లేది. ఇక రెండవ సూత్రం కోరిక. ఆ అలవాటును ఆకర్షణీయంగా మార్చుకోవడానికి అతను ఆ పుస్తకంలో ఒక చిన్న బొమ్మ గీయడం ప్రారంభించాడు. అది రాయాలన్న అతని కోరికను పెంచింది. మూడవది ప్రతిస్పందన, అంటే ఆ పనిని సులభతరం చేయడం. ముందే పుస్తకం, పెన్ను సిద్ధంగా ఉంచుకుని కేవలం ఒక కృతజ్ఞతా వాక్యం, ఆ రోజు నేర్చుకున్న ఒక పాఠం మాత్రమే రాయాలని నియమం పెట్టుకున్నాడు. ఇక చివరిది బహుమతి. ఆ అలవాటును సంతృప్తికరంగా మార్చుకోవడానికి అతను ప్రతిరోజు రాసిన తర్వాత క్యాలెండర్ మీద ఒక స్టార్ స్టిక్కర్ అంటించేవాడు. 7 స్టార్లు రాగానే తనకు ఇష్టమైన కాఫీ తాగడం లాంటి చిన్న బహుమతులు ఇచ్చుకునేవాడు. ఇలా మోటివేషన్ అవసరం లేకుండానే ఒక గొప్ప వ్యవస్థను అతను నిర్మించుకున్నాడు. స్నేహితుడు రాహుల్ కూడా ఈ 4 సూత్రాలు నేర్చుకుని తన ఉదయం పుస్తకం చదివే అలవాటును ప్రారంభించాడు. పుస్తకం తలగడ దగ్గర ఉంచుకోవడం ద్వారా సంకేతాన్ని స్పష్టం చేశాడు. ఉదయాన్నే స్ఫూర్తిని పొందాలన్న కోరికను పెంచుకున్నాడు. కేవలం 5 నుండి 10 నిమిషాలు చదివి పనిని సులభతరం చేశాడు. చదివిన వెంటనే తనకు ఇష్టమైన పాట వినడం అనే బహుమతిని ఇచ్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే రాహుల్కి ఈ సూత్రాలు అద్భుతంగా పనిచేయడం మొదలుపెట్టాయి. మనం ప్రవర్తనను బలవంతంగా మార్చలేము, దాన్ని చాలా తెలివిగా డిజైన్ చేసుకోవాలి అని అభయ్ చెప్పాడు. చెడు అలవాట్లను వదిలించుకోవడానికి ఈ సూత్రాలను సరిగ్గా వ్యతిరేక దిశలో వాడాలి. సంకేతాన్ని అదృశ్యం చేయాలి, కోరికను ఆకర్షణీయం కాకుండా చేయాలి, ప్రతిస్పందనను కష్టతరం చేయాలి మరియు బహుమతిని అసంతృప్తికరంగా మార్చాలి. మొబైల్ వాడకం తగ్గించడానికి అభయ్ తన ఫోన్ను వేరే గదిలో ఛార్జింగ్ పెట్టేవాడు. ఫోన్ స్క్రీన్ కలర్స్ తీసేసి దాన్ని అనాకర్షకంగా మార్చాడు. అనవసరంగా టైం వేస్ట్ చేస్తే తన దగ్గర ఉన్న 10 రూపాయలు తీసి జరిమానా డబ్బాలో వేసేవాడు. ఈ పద్ధతులతో అతను తన చెడు అలవాట్లకు దూరంగా ఉండగలిగాడు. ఆ తర్వాత అభయ్కి ధ్యానం చేయాలన్న కోరిక కలిగింది. కానీ ఎన్ని యాప్స్ ఉన్నా అతను దానిని ప్రతిరోజూ చేయలేకపోయాడు. అప్పుడే అతనికి పుస్తకంలోని మరొక ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉండాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి. నేను ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు నా చాయ్ తాగిన వెంటనే 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తాను అని అతను ఒక స్పష్టమైన ప్రణాళికను రాసుకున్నాడు. అప్పుడు ఆ అలవాటు చాలా సులభంగా అతని జీవితంలో భాగమైపోయింది. దీనినే హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. అంటే ఇప్పటికీ మనకున్న ఒక పాత అలవాటుకు కొత్త అలవాటును జోడించడం.
రాత్రి బ్రష్ చేసుకున్న వెంటనే పత్రిక రాయడం, ల్యాప్టాప్ మూసేసిన వెంటనే 10 నిమిషాలు నడవడం లాంటివన్నమాట. మన చుట్టూ ఉన్న వాతావరణం మన అలవాట్ల మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందని జేమ్స్ క్లియర్ చెప్పారు. చదువుకోవడానికి ఒక ప్రదేశం, నిద్రపోవడానికి ఒక ప్రదేశం, ధ్యానం చేయడానికి ఒక ప్రదేశం, ఇలా మన ఇంట్లో వస్తువులను అమర్చుకోవడం వల్ల ఆ ప్రదేశంలో అడుగుపెట్టగానే మన మెదడుకు ఆ పని చేయాలన్న సంకేతం చాలా బలంగా వెళుతుంది. నేను అలవాట్లను తయారు చేయను, సంకేతాలను మాత్రమే తయారు చేస్తాను అని అభయ్ ఎంతో గర్వంగా చెప్పేవాడు. మరొక అద్భుతమైన విధానం టెంప్టేషన్ బండ్లింగ్. అభయ్కి వ్యాయామం చేయడమంటే చాలా విసుగుగా ఉండేది. అప్పుడతను తనకు అత్యంత ఇష్టమైన సంగీతాన్ని వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రమే వినాలని నియమం పెట్టుకున్నాడు. వ్యాయామం చేస్తేనే పాటలు వినడానికి అవకాశం ఉంటుంది అనగానే ఆ వ్యాయామం ఒక శిక్షలాగా కాకుండా ఒక పండుగలాగా మారిపోయింది. తనకిష్టమైన పాటలు వింటూ ఉత్సాహంగా వర్కౌట్ చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు, మంచి అలవాట్లు ఉన్న స్నేహితుల బృందంతో కలిసి ప్రయాణించడం వల్ల మన ఎదుగుదల మరింత వేగంగా ఉంటుంది అని అభయ్ తెలుసుకున్నాడు. తనలాంటి ఆలోచనలు ఉన్నవారితో ప్రతివారం మాట్లాడటం వల్ల అతనిలో ప్రేరణ ఎప్పుడూ సజీవంగా ఉండేది. మనం ఏ అలవాటునైనా ప్రారంభించేటప్పుడు 2 నిమిషాల నియమాన్ని వాడాలి. అంటే ఆ పనిని కేవలం 2 నిమిషాల్లో పూర్తి చేయగలిగేంత చిన్నదిగా చేసుకోవాలి. అలా చేస్తే మన మెదడు ఎప్పటికీ ఆ పనిని వాయిదా వెయ్యదు. మన లక్ష్యాలు ఎప్పుడూ మరీ కష్టంగా కాకుండా, అలాగని మరీ సులభంగా కాకుండా మన సామర్థ్యానికి సరిగ్గా సరిపోయేలా ఉండాలి. అప్పుడే ఆ పని చేయడం పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది. దీన్నే గోల్డిలాక్స్ లా అని అంటారు. అలాగే మనలో సహజంగా ఏ నైపుణ్యం ఉందో గుర్తించి ఆ దిశగా మన అలవాట్లను మలుచుకుంటే విజయం మరింత సులభం అవుతుంది. ఒక గొప్ప గాయకుడవ్వాలని టాలెంట్ లేనివాడు ప్రయత్నిస్తే అది వృధా ప్రయాసవుతుంది. కానీ మన ఆసక్తిని బట్టి మన అలవాట్లను ఎంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. ఒక మంచి అలవాటు మన జీవితాన్ని ఎలా స్వర్గంగా మారుస్తుందో, ఒక చెడ్డ అలవాటు మన భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందో ఈ ప్రయాణంలో మనం తెలుసుకున్నాం. మనం ప్రతిరోజూ చేసే పనులే 5 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడ ఉంటాం అన్నది నిర్ణయిస్తాయి. అందుకే మీ సమయాన్ని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మాత్రమే పెట్టుబడిగా పెట్టండి. ఒక క్రికెటర్ ఒకే రోజులో తయారు కాడు. అతని నిరంతర సాధన అతన్ని గొప్ప ఆటగాడిగా మారుస్తుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ మీ పొదుపు మీద ఆధారపడి ఉన్నట్టే మీ జీవితం మీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఈ క్షణం నుండే మీ చిన్న అలవాట్లను మార్చుకోవడం ప్రారంభించండి. మీరు ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారో మనసులో స్పష్టమైన చిత్రం గీసుకోండి. ప్రతిరోజు కేవలం 1% మెరుగుపడటానికి ప్రయత్నించండి. ఆ చిన్న మార్పులు 3600% అద్భుతమైన మార్పుగా ఎలా రూపాంతరం చెందుతాయో మీరే చూస్తారు. మీ అలవాట్లను సులభంగా, ఆకర్షణీయంగా, స్పష్టంగా మరియు సంతృప్తికరంగా మార్చుకోండి. అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలోని ఈ అమూల్యమైన పాఠాలు మీ జీవితంలో గొప్ప వెలుగును నింపుతాయని ఆశిస్తున్నాం. ఈ ఆడియో ఇన్సైట్స్ ప్రయాణంలో మాతో చివరి వరకు ఉన్న మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజ్ఞానాన్ని మీ ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోండి. మీ విలువైన ఆలోచనలను మాతో పంచుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.